నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మా ఆయుష్మతి భవ. బాగున్నారండి? బాగున్నామ్మా. సార్, ఈ ఇయర్ మొత్తం కూడా రాశి వైజ్ చెప్తున్నారు మీరు. ఏ ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరాన్ని డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి సంవత్సరం కాబట్టి మీరు ఆల్రెడీ సింహరాశి వరకు చెప్పుకున్నాము. కన్యా రాశి వాళ్ళు ఎలా ఈ సంవత్సరం మొత్తం అసలు ఏం చేసుకోవాలి సార్? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. గుడ్ టైం. గుడ్ టైం, వాళ్ళకి చాలా గుడ్ టైం. కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, అవును, మొత్తం కలిపితే కన్యా రాశి. ఇంగ్లీష్ అక్షరాల్లోకి వచ్చి చూస్తే TPSND అనే అక్షరాలతో పేరున్న వాళ్ళు, ఒకవేళ మా జాతకం తెలియదు అనుకుంటే మా రాశి ఏదంటే కన్యా రాశి కింద తీసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకళ్ళకి కాదు, మీరు విద్యార్థుల నుంచి తీసుకోండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ప్రొఫెషనల్స్, ఆఖరికి ఇంట్లో ఉండి ఇల్లుని సరిదిద్దుకునే హోమ్ మేకర్గా పేరు తెచ్చుకున్న గృహిణులకు కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కొనంత బంగారం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి ఈ సంవత్సరం, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంటుంది. 100కి 100 పాళ్ళు అద్భుతంగా బ్రహ్మాండంగా మహారాణిలాగా ఇంతకు ముందు దాకా వాళ్ళ మనసుల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంటుంది. బంగారం కొనుక్కోవడం కానివ్వండి, జ్యువెలరీ కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాళ్ళు దేనికోసం ప్లాన్ చేస్తున్నారో అవన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇష్టం వచ్చినట్టుగా పార్టీల్లో పాల్గొని, లేదా ఆ పార్టీల్లో కొన్ని దుర్వ్యసనాలకు అలవాటు పడు, ఇలాంటి కొంచెం జాగ్రత్త తీసుకొని కేర్ఫుల్గా ఉంటే రావాల్సిన అదృష్టం అంతా కూడా వస్తుంది. ఈ ఫుడ్ విషయంలో కేర్ తీసుకోకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాడ్ లక్ మన లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ లేకుండా చాలా జాగ్రత్తగా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా శుక్రవారం, ఆదివారం నియమనిష్టలతో ఉండాలి. అంటే మరింత మెరుగైన ఫలితాన్ని పొందడానికి అన్ని బాగుంటాయి, మీరు ఏం చేసినా బాగానే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే కూచమ్మ కూడబెడుతుంటే మాచమ్మ మాయం చేస్తాం. మన విధి ఎలా ఉంటుందంటే ఇటు వచ్చే అవకాశం ఉంటే దాన్ని మూసేయడానికి కూడా మన బుద్ధులు, మన చర్యలు, మన పనులు, ఈ కర్మ వెంబడిస్తుంటుంది. కనుక ఒకంత జాగరూకతతో కేర్ఫుల్గా ఆచితూచి అడిగేసి ఈ సంవత్సరం బాగుంది కాబట్టి దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. మనం బాగా చేసుకోవాలంటే మీకు ఈ సంవత్సరం రావాల్సిన అదృష్టం అంతా, ఈ సంవత్సరం రావాల్సిన సంపద అంతా మీ జీవితంలోకి రావడానికి శుక్రవారం, ఆదివారం నియమనిష్టలతో ఉండాలి. ఆహారంలో కానీ, ఇతర ఆచార వ్యవహారాల్లో కానీ. ఇప్పుడు శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారి దేవాలయ సందర్శన వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది శుక్రవారం నాడు. ఆదివారం నాడు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం ఏదైనా సరే, లక్ష్మీనారాయణుల గుడి కానీ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, ఏదైనా సరే దేవాలయాన్ని సందర్శించి అవకాశం ఉంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం ద్వారా ప్రతినిత్యం ఎప్పుడెప్పుడు చేయమంటారు సార్ విష్ణు సహస్రనామం? అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి రోజు చేసుకోవచ్చు. కనీసం ఆ శుక్రవారం నాడు, శుక్రవారం నాడు లలితా సహస్రనామం పారాయణ, ఆదివారం నాడు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ద్వారా అన్ని రకాలుగా భాగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఎగ్, చికెన్ ఈ శుక్ర ఆదివారాల్లో తినకుండా ఉంటే మంచిది.
నాన్ వెజ్ తినొద్దనే అంటే ఏది తినకూడదు, ఓన్లీ చికెన్. కాదు, చికెన్ ఎగ్ స్పెషల్. కోడిని తినద్దు. కోడిని తినొద్దు, కోడి గుడ్డుని తినొద్దు, అదే కోడి సంతతిని తినద్దు. తినకూడదు. Right. ఏంటి ఏంటి ముఖ్యంగా కోడి? శుక్రవారం ఆదివారం అది ఆదివారం జనరల్ గా అసలు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తారు. తినకూడదు. బట్ అట్లీస్ట్ చికెన్ అట్లీస్ట్ చికెన్ ఎగ్ అవాయిడ్ చేయాలి. ఏమిటి దీని వెనకాల ఉన్న అంతర్యం సార్ ఒకసారి చెప్పండి. గ్రహస్థితి, గ్రహస్థితి. రాహుకేతువులకి ఈ చికెన్లు పడవు. ఓకే, అందుకని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. ఈ జల పుష్పాలుగా చెప్పేటటువంటి ఫిషెస్ అంటే ఇక తినొచ్చు అని మనం చెప్పకూడదులేండి. అంటే తినొచ్చు అని చెప్పకూడదు, తినమని ఎంకరేజ్ చేయకూడదు. ఆదివారం నాడు నీ మనుషులతో ఉంటే వాళ్ళు అన్ని రకాలుగా కూడా మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీరు భాగ్యవంతులు అవుతారు. ఎందుకంటే ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి వారం కాబట్టి ఉండాలి. అంతేకాకుండా ఈ శుక్ర ఆదివారాల్లో కటింగ్స్, షేవింగ్స్, గోల్డ్ తీయటం అంటే కొంచెం చేయకూడని పనులు చేయకూడదు, చూసుకొని చేయాలి. తర్వాత ముఖ్యంగా మహిళలు బ్యూటీ పార్లర్స్కి వెళ్తుంటారు, ఈ రోజుల్లో వెళ్లకుండా ఉంటే మంచిది. ఇట్లా నియమనిష్టలు పాటిస్తూ ఈ పనులు చేస్తుంటే వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఈ సంవత్సరం వీళ్ళకి కలిసి వచ్చే వారాలు శని, ఆది, గురువారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. శనివారం, ఆదివారం, గురువారం. వీళ్ళకి లక్కీ నెంబర్స్ 6వ నెంబరు, 9వ నెంబరు. ఇవి యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే శుక్రవారం ఏమో లలితాదేవిని ఆరాధించమన్నారు, ఆదివారం ఏమో విష్ణు సహస్రనామం ప్రత్యేకించమన్నారు కదా. దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? లలితా అమ్మవారనే కాదు, దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు. అమ్మవారిని, శక్తి స్వరూపాన్ని మనం శుక్రవారం నాడు ఆరాధించాలి. ఆదివారం నాడు విష్ణుమూర్తిని, నరసింహస్వామి అయినా, లక్ష్మీనారాయణులైనా, శ్రీభూనీల సమేత వెంకటేశ్వర స్వామి అయినా, ఎవరినైనా వీళ్ళు దేవాలయ సందర్శన వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. కారణం ఏంటంటే అన్వాంటెడ్గా వచ్చే కోర్టు కేసులు, కోర్టులో వ్యవహారాలు, కొన్ని చిక్కులు పర్సనల్ జాతకంలో ఉండే కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమన్నా కూడా ఉంటే నివారించుకొని వీళ్ళు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం వచ్చే ఆ అదృష్ట ఫలాల్ని పూర్తిగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ జనరల్ గా మరి 6 పడని వాళ్ళు అయితే సార్ పడుతుంది. ఏ నంబరు కూడా పడని వాళ్ళు అనేది ఉండదండి. అంటే వాళ్ళ ఏది కూడా పడదు అనేది ఉండదు. నవగ్రహాల్లో మనకి ఏది పడుతుంది పడదు అనేది ఏమి ఉండదు. నవగ్రహాలు వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాయి. మీ జాతకంలో ఏ స్థానంలో ఉన్నాయో మీకు ఏవి. సో ఈ సంవత్సరం ప్రకారం ఈ వీళ్ళకి 6వ నంబరు, 9వ నంబరు కలిసి వస్తాయి. ఓవరాల్ గా అయితే ఒక బ్యూటిఫుల్ ఇయర్ గా కన్సిడర్ చేస్తారు. మంచి భవిష్యత్తు వాళ్ళకి జీవితంలో ఇది ఒక మంచి సంవత్సరంగా వాళ్ళు చెప్పుకోవచ్చు. క్రోధినామ సంవత్సరం వాళ్ళకి గుర్తుండిపోతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మీరు చెప్పిన విధానంలోనే ఈ క్రోధినామ సంవత్సరం అనేది కన్యా రాశి వారికి చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఆయుష్మతి. నమస్తే.